హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్కే టెక్ బ్లాగ్స్. ఇవాళ ఏంటంటే ఇన్ని రోజు మనకు మైక్ లేదు అని అనుకుంటున్నాం. నిన్నైతే ఆర్డర్ పెట్టిన, ఇవాళ అమెజాన్ నుంచి నాకు డెలివరీ అయితే వచ్చేసింది. ఇది ఏంటంటే మైక్రోఫోన్. ఇన్ని రోజులు మైక్రోఫోన్ లేదు, సో వాయిస్ క్లారిటీ లేదని మనం కొన్ని రోజులు వీడియో ఆపాల్సి వచ్చింది. సో ఇప్పుడైతే నేను మైక్ అయితే ఆర్డర్ పెట్టేసిన. ఈ కంపెనీ ఏంటంటే ఈ హాలీల్యాండ్ వాళ్ళది లార్క్ M2. సో దీని అన్బాక్సింగ్ చూద్దాం, ఎట్లుంటుంది ఏంది, ఇది ఎంతవరకు మనకి క్లారిటీ అవుట్పుట్ని ఇస్తుంది. సో అవన్నీ మనం చెక్ చేసుకుందాం. దీని అన్బాక్సింగ్ మనం చూసేద్దాం. బాక్స్ అయితే ఇలా ఉంటుంది. హాలీల్యాండ్ లార్క్ M2. ఇది కాంబో ప్యాక్ కాదు, ఇది ఓన్లీ ఫర్ మొబైల్కి అన్నమాట. సో ఒకసారి చూసిద్దాం, దీన్ని సీల్ అయితే తీసిద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బాక్స్ అయితే తీసేసాం. దాని తర్వాత ఇదైతే అన్బాక్సింగ్ చేద్దాం మనం ఎట్లుందో. ఫస్ట్ అయితే మనం ఈ సీల్ అనేది కట్ చేసుకోవాలి. సీల్ కట్ చేద్దాం. దాని తర్వాత ఒక్కొక్కటి చెక్ చేద్దాం ఏమేమి ఉన్నాయో. ఒక్కొక్కటి ఓపెన్ చేసి చెక్ చేద్దాం ఏమేమి ఉన్నాయో. సో ఫస్ట్ అయితే ఒకటి యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చిండ్రు. దాని తర్వాత స్టిక్కర్స్ ఉన్నాయి. సో వెరైటీ ఆఫ్ స్టిక్కర్స్ ఉన్నాయి. వీటిని మనం ఎట్లా యూజ్ చేయాలో మీకు చూపిస్తాను. ఉంది, ఇదంతా ఒక సైడ్కి పెట్టేసుకున్నాం. నెక్స్ట్ కేస్, ఇందులోనే 2 ట్రాన్స్మిటర్లు ఉంటాయి. దాని తర్వాత మన USB ఉంటుంది. సో ఇది ఒకసారి అయితే చూసేద్దాం మనం ఎట్లుందో. బాక్స్ అయితే ఎట్లా చూడడానికి అయితే భలే ఉంది, ప్రీమియం. సో ఇది పక్కకు పెట్టేద్దాం ఫస్ట్ అయితే. ఇంకా బాక్స్ కంటెంట్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఇదొకటి. దాని తర్వాత ఇట్లా బాక్స్ ఓపెన్ చేస్తే మనకి లోపల హాలీల్యాండ్ వాళ్ళది హాలీల్యాండ్ మేడ్ టు ఇన్స్పైర్ అని చెప్పేసి ఒక బ్లాక్ కలర్ బ్యాగ్ అయితే ఇచ్చిండ్రు. ఇది ఓపెన్ చేసి చూద్దాం లోపల కంటెంట్ ఏమేమి ఉన్నాయో. క్లిప్స్ ఇచ్చిండ్రు. సో ఇవైతే ఒక సైడ్కి వెళ్దాం. ఏమేమి ఉన్నాయో ఒకసారి నేను క్లియర్గా చూపిస్తాను. బాక్స్లో మనకి ఏమేమి కంటెంట్ వచ్చినాయో ఇదో చూద్దాం. నేను కూడా ఒక సైడ్కి పెట్టేస్తాను, దీంతో అవసరం లేదు. విండ్ నాయిస్ క్యాన్సిల్. విండ్ని నాయిస్ని క్యాన్సిల్ చేయడానికి ఇట్లా బూర్ ఉంటుంది కదా, ఇది ఒకటి వచ్చింది. దీంట్లో అయితే 2 స్పీకర్లు ఉన్నాయి కాబట్టి 2కి వచ్చిందనమాట. 2 అయితే వచ్చినాయి. తర్వాత ఒక USB కేబుల్. తర్వాత వచ్చేసి 2 బటన్స్ మనం ఇంట్లో పెట్టుకోవడానికి. 2 బటన్స్ అయితే ఇచ్చిండ్రు, మ్యాగ్నెటిక్ బటన్స్. ఇది ఉంటాయి. తర్వాత అయితే 2 ఇవి కూడా ఇచ్చింది మనం మెడల్ వేసుకోవడానికి. సో నెక్ బ్యాండ్స్, నెక్ వేసుకొని మనం దాన్ని అయితే అంటించుకోవచ్చు. ఇట్లా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవి వచ్చినాయి. అయితే మీకు దీన్ని నేను క్లియర్గా చూపిస్తాను. ఇలాగైతే వచ్చినాయి మనకి. మొబైల్ అయితే కనెక్ట్ చేశాను ఆండ్రాయిడ్లో. సో ఈ ట్రాన్స్మిటర్ ఏదైతుందో ఈ మైక్రోఫోన్, సో ఇది నేను ఇక్కడ మ్యాగ్నెట్ సిస్టమ్ ఇచ్చి రికార్డ్ చేస్తున్నా. వాయిస్ ఎట్లా వస్తుందో మీరు వినొచ్చు. సో దీన్ని ఇట్లా నేను లోపల నుంచి పెట్టి కనెక్ట్ చేసుకుంటా. కొంచెం జాగ్రత్తగా అయితే కనెక్ట్ చేయాలి మనకి. సో ఒక్కసారి కనెక్ట్ అయిందనంటే చాలా గట్టిగా పట్టుకుంటుంది. వాయిస్ క్లారిటీ ఎట్లుందన్నది మీరు కింద కమెంట్లో తెలియజేయండి. సో ఇప్పుడైతే ఇది బ్లూ కలర్లో వస్తుంది. ఇది నాయిస్ అయితే ఫ్యాన్ నడుస్తుంది. సో ఒకసారి నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఆన్ చేద్దాం.
ఈ బటన్ని ప్రెస్ చేస్తే గ్రీన్ కలర్లోకి మారుతుంది. సో ఇప్పుడు గ్రీన్ వచ్చింది. సో నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయిందని అనుకుంటున్నా. సో వాయిస్ ఎట్లున్నదని మీరు ఒకసారి కింద కమెంట్లో తెలియజేయండి. దాంతోపాటు దీనికి ఒకటి మ్యాగ్నెట్ సిస్టమ్ది మన ఈ చైన్ లాగా వచ్చింది. రెండు ఉన్నాయి కాబట్టి రెండింటికి 2 వచ్చినాయి. ఇంకా ఛార్జర్ అయితే ఇచ్చిండ్రు. సో దీన్ని ఏం చేయాలి మనం నార్మల్గా ఇది ఎట్లా యూజ్ చేస్తారంటే తీస్తా సైడ్కి పెట్టేస్తా మ్యాగ్నెట్. సో మ్యాగ్నెట్ ఉన్న వస్తుంది. సో ఇట్లా మనం దీన్ని డైరెక్ట్ పెట్టుకొని వాడుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎట్లుంది, బాగుంది కదా. సో అదేవిధంగా ఇది ఏదైతే విన్ నాయిస్ని క్యాన్సిల్ చేసేది ఉంటుందో దాని గురించి కూడా ఒకసారి చూద్దాం, అది ఎట్లా వర్క్ అవుతుంది ఏందన్నది. ఇట్లా తొడిగేయాలి దీన్ని. ఇట్లా తొడిగేస్తే ఇది ఇందులో కూర్చుండిపోతుంది. సో అదేవిధంగా ఇది మన లోపలనే పెట్టేసుకోవాలి. సో మనం దీనికన్నా పెట్టుకోవచ్చు, దీనికి ఒకసారి పెట్టి చూద్దాం. సో ఇట్లా ఉంటుంది. సో ఎక్కువ గాలి వచ్చినప్పుడు మనకి ఎక్కువ నాయిస్ రాకుండా అయితే ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్లా కాకుండా మనం దీన్ని షర్ట్ లోపల కూడా డైరెక్ట్ పెట్టుకోవచ్చు. ఇదైతే నాకు మంచిగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది హాలీల్యాండ్ వాళ్ళది లార్క్ M2. సో వాయిస్ క్లారిటీ వస్తుందని అనుకుంటున్నా. సో ఇకపైన వచ్చే వీడియోస్ అన్నీ దీంతోనే చేస్తా. మన 2 ఛానల్స్ ఉన్నాయి కదా, 2 ఛానల్లో వాయిస్ క్లారిటీ అనేది మీకు ఎలాంటి ఇబ్బంది కలగనీయకుండా చూసుకుంటా. ఇంకోటి ఉంది మర్చిపోయాను, దీనికి 2 ఇవి కూడా వచ్చినాయి, హాలీల్యాండ్ వాళ్ళ బ్రాండింగ్. ఇది కూడా తీసేస్తా, సైడ్కి పెట్టేద్దాం. సో ఈ 2 మ్యాగ్నెట్ ఇవి కూడా వచ్చినాయి. సో దీన్ని ఇట్లా పెట్టేసుకొని మనం దీన్ని డైరెక్ట్ షర్ట్ అయినా దేనికైనా మనం పెట్టేసుకోవచ్చు. ఎక్కడన్నా ఇట్లా కూడా పెట్టేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా. సో వాయిస్ ఎట్లున్నది అన్నది మీరే చెప్పాలి కింద కమెంట్లో. దీన్ని ఇట్లా పెట్టుకొని కూడా వాడుకోవచ్చు. ఇదండి, ఇది కొత్త గ్యాడ్జెట్ మన వ్లాగింగ్ కోసం తీసుకున్నా. సో ఎట్లుందో ప్లీజ్ కమెంట్లో తెలియజేయండి. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.